హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడును, మానవ రక్షణార్థమై సాక్షాత్తు మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చి మానవ పాప పరిహారార్థమై సిలువకెక్కి సిలువలో బలి అయి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై సజీవుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 3వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. దేవుని వాక్యములో దేవుడు అపహాసకులను ఇష్టపడేవాడు కాదు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని అన్నాడు. అంటే అపహాసకులను దేవుడు అసహించుకునేవాడు, ఇంకా చెప్పాలంటే అపహసించేవాడు. అపహాసకులు అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని మార్గాన్ని నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని సత్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని యొక్క సత్య మార్గంలో ఉన్న ఔన్నత్యాన్ని కూడా గ్రహించినటువంటి వారు. దేవుని వాక్యములో 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి ఎలీషా ఏలియా యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉంది. ఎలీషా ఏలియాని విడవకుండా గిల్గాలు నుండి యోర్దాన్ దాకా ప్రయాణం చేశాడు. గిల్గాల్ నుండి బేతేలుకు వచ్చాడు, బేతేలు నుండి ఎరుకోకు వచ్చాడు, ఎరుకో నుండి యోర్దానుకు వచ్చాడు. ఈ ప్రయాణంలో మధ్యలో కొంతమంది ప్రవక్తల శిష్యులు అక్కడ ఉన్నారు. వారేమన్నారు అంటే, వాక్యములో ఈరోజు నీ గురువు గారిని పరమునకు పోవును నీవు ఎరుగుదువా, మరి ఎందుకు ఆయన కూడా పడి వెళ్తున్నావు అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని ఏలియాతో చెప్పాడు. అలాగే ఆయనతో మాట్లాడిన వ్యక్తులతో నేను ఎరుగుదును, మీరు ఊరకొండండి అన్నాడు. అంటే వారు ఏలియా వెళ్ళిపోతున్నాడని తెలుసు కదయ్యా, అది ఎలీషాకి తెలుసు, అక్కడుండే ప్రవక్తల శిష్యులకు కూడా తెలుసు. కానీ వారు ఏలియాని వెంబడించలేకపోయారు. ఎలీషా అయితే ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తల శిష్యులు వెంబడించకపోగా వెంబడించే ఎలీషాను అపహాస్యం చేశారు. ప్రియులారా, దేవుడు అపహాసకులను ఏం చేస్తాడండి? అపహసిస్తాడు. అందుకే వారు నష్టపోయారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఎవరైతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించుకొని, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా యొద్ద నేర్చుకునుడని ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో చెప్పిన మాట ప్రకారం దీనులుగా తమ్మును తాము ఉపేక్షించుకొని తమ సిలువని ఎత్తుకొని అనుదినము ఆయనను వెంబడించినట్లయితే వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. వారి ఎడల ఆయన దయ కలిగినటువంటి దేవుడు. కాబట్టి వాక్యము గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. మనము అపహాసకులుగా ఉండొద్దు. ఎవరైనా దేవుని సేవ చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు,
లేక ఆయా చోట్లకు దేవుని సువార్తను తీసుకొని వెళ్తున్నారు. వాక్యమును బోధించుట కొరకై ఆయా చోట్ల కూడికలు కలిగి ఉంటున్నారు. పెట్టారులే, ఆ కూడికలు పెట్టారులే, ఏం కూడికలు ఏంటో ఇలాగున మాట్లాడితే దేవుడు నిన్ను అపహసిస్తాడు, గుర్తుపెట్టుకో. అందుకే వాక్యంలో రాయబడింది, అపహాసకులను ఆయన అపహసిస్తాడు. ఈ రోజున సేవకులను అపహసించేవారు, పరిచర్య చేసేవారిని అపహసించేవారు, పరిచారకులను అపహసించేవారు, దేవుని కొరకే బ్రతుకుతూ ముందుకు నడిచేవారు అపహసించేవారు అనేక మంది ఉన్నారు. అలాగైతే నీవు కూడా అపహసించబడతావు. గుర్తుపెట్టుకొని దీనునిగా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన దయ పొందుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన దేవా, నీకు వందనాలు. నీ మాటలు కొరకై స్తోత్రాలు. సామెతలు 3:34 మీరు సెలవిచ్చిన మాట, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపునన్నారు. నీ వాక్కును ముద్రించి ప్రజలకు మేలు చేసి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.